హలో వ్యూవర్స్, ఈ వీడియోలో డేటాని ట్రాన్స్పోజ్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. డేటా ట్రాన్స్పోజ్ అంటే కొన్నిసార్లు మన డేటా అనేది ఇలా ఉన్నది మనకి ఎలా కావాల్సి ఉంటుంది, అడ్డంగా కావాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలో నేర్చుకుందాం. మన టేబుల్లో ఎక్కడైనా క్లిక్ చేసి కంట్రోల్ ఏ నొక్కేసి తర్వాత ఏం చేయండి, కంట్రోల్ సి నొక్కండి. అంటే కాపీ చేయండి. కాపీ చేసేసి ఎక్కడైతే కావాలో షీట్ 2లో కావాలా, షీట్ 3లో కావాలా అక్కడికి వెళ్ళేసి ఏం చేయండి, పేస్ట్ కింద ట్రయాంగిల్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ యారో ఉంది కదండి, ఈ యారో బటన్ చూసుకోండి, ట్రాన్స్పోజ్ అనే బటన్ క్లిక్ చేయండి. అంతే. ఇక్కడ అయిపోయింది, నేమ్స్ అన్ని ఒక వరుసలో, శాలరీ అన్ని ఒక వరుసలో, ఇదంతా హారిజాంటల్ గా వచ్చింది. ఇక్కడ వర్టికల్ గా ఉంది, అది హారిజాంటల్ గా వచ్చింది. ఓకేనా. ఇక్కడ హైడ్ అవుతుంది కదా డేటా, ఇదంతా కనిపించాలంటే ఏం చేయాలి, ఫార్మాట్ డ్రాప్ డౌన్ లిస్ట్ కి వెళ్ళేసి ఆటో ఫిట్ కాలమ్ విడ్త్ ఇచ్చేయండి, సరిపోతుంది. అంతే అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే.